యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి తనదైన స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలా నటి లెక్క తనదైన శైలిలో దూసుకుపోతున్నది. ఇంతకీ ఈ భామ ఎవలని అనుకుంటున్నారా? ఎవలో కాదండి, మన అనసూయ భరద్వాజ్. ఇక తనదైన అందంతోని ఆ చిలిపితనంతోని నటనతోని ఇక ఆమె ఎప్పటికప్పుడు ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్ని ఫాలో అయ్యకుంటా డ్రెస్సింగ్ తోని ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటది. అయితే ఎప్పుడైతే రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర వచ్చిందో గినక తస్సదియ్య వారెవ్వా అనుకుంటా మంచిగా ఆ పాత్రలో లీనమై ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించి అందరినీ మెప్పించింది. ఇక ఆడికెళ్ళి ఈమెకి తిరిగే లేకుండా ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటా దూసుకోబోతున్నదంట. అయితే ప్రస్తుతం ఈమె చేతిలో 4-5 సినిమాలు ఉన్నాయనంట. ఇక ఇది ఎట్లుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటది. ఎప్పటికప్పుడు ఆమె దిగిన ఫోటోలను పెట్టుకుంటా షేర్ చేస్తూ ఉంటది ఫ్యాన్స్ అభిమానులకు అందరికీ. ఎప్పటికప్పుడు ఇన్స్టా లైవ్ అని అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూనే ఉంటది, అందరితోని కలిసి మెలిసి ఉంటది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను కూడా అందరితోని పంచుకుంటది. ఇప్పుడు ఈమె మీద చాలా కాంట్రవర్సీలు కూడా జరిగినాయి. అయితే అనసూయని ఎవరైనా విమర్శిస్తే చాలు, ఈమె మాత్రం గట్టిగా కౌంటర్ అయితే ఇస్తుంది. ఆమె అభిప్రాయాలు కానీ ఆమె ఆలోచనలని మాత్రం ఎవరైనా విమర్శిస్తే గానీ ఈమె అసలు ఒప్పుకోదు. గట్ల ఒప్పుకొని వదిలేస్తే మాత్రం వాళ్ళు అది వదిలిపెట్టకుండా గట్లనే కొనసాగుతారని ఆమె భావిస్తూ ఉంటది. అందుకే ఆమె వ్యక్తిత్వం మీద సోషల్ మీడియాలో ఎటువంటి దాడి జరిగినా కానీ స్ట్రాంగ్ గా గట్టిగా కౌంటర్ అయితే ఇస్తుంది, సమాధానం ఇచ్చే తీరుతుంది వాళ్ళందరికీ. ఇక నోరు మూతబడిపోయే లెక్క ఆమె మాట్లాడి ఖచ్చితంగా ఉంటది అన్నమాట. అయితే ఏమో తాజా ఇంటర్వ్యూలలో కూడా గట్లనే మాట్లాడుతుంది. ఇక ఏడ చూసినా గానీ ఈమె అది ఒప్పుకోకపోతే గా పద్ధతి అది వాళ్ళకే నష్టం, అది వాళ్ళ సమస్య అనుకుంటా ధైర్యంగా నోరిప్పి మరి మాట్లాడుతూ ఉంటది. ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా ఈమె డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఈమె ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిందంట. అది ఏందనంటే, బయటనే కాదు ఇంట్లో కూడా నా కొడుకు కూడా నా డ్రెస్సింగ్ సెన్స్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. ఇక ఒకవేళ నేను నడుం పైకి టాప్ వేసుకుంటే మాత్రం వాడికి నచ్చదు అని చెప్పుకొచ్చింది. ఇక వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు కంఫర్ట్ ఉండే విధంగానే నేను వేసుకుంటా, ఇక దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పకూడదు అని నా కొడుకు గిట్లా నేను చెప్తా. గట్లనే నా పిల్లల విషయంలో కూడా నేను అసలు అట్లాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయను. షాపింగ్ మాల్ తీసుకుపోయినా కానీ వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకొని వేసుకోరి అని అంట. ఇక వాళ్ళకి అటువంటి స్వేచ్ఛని నేను ఇస్తా. స్వేచ్ఛ అనేది స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. దాన్ని ఎవరు గిట్లా వదలకూడదు, ఎవరు గిట్లా అభ్యంతరం వ్యక్తం చేయొద్దు అని చెప్పేసి ఆమె వెల్లడించింది. ఇక ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతున్నాయంట. ఇక చూసిరా, ఏదేమైనా సరే గాని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారండి. ఇక ఎవరిని మనం మార్చలేము, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా మనం మార్చాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. అందుకే వగలు పోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా, ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా, ఇక ప్రతి చిన్న విషయానికి పదార్థాలు తీయకుండా ఇక ఎదుటోళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవించాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.